మంగళగిరి బైపాస్ అండి. రత్నాల చెరువు డిఎస్పి ఆఫీస్ అండి. నాకు 3 రోజు నుంచి ఫోన్ చేస్తున్నారు రమ్మని భూమి సమస్య గురించి. అంటే చంద్రబాబు అన్నయ్య కాడి నుంచి వచ్చిందంట లెటరు, నన్ను రమ్మని అడిగారు. పిలిచారండి ఫోన్ చేసి. అంటే 3 రోజుల నుంచి ఒకటే వర్షం అండి, వర్షానికి రాలేకపోయాను. ఇప్పుడు వచ్చానండి, పొద్దున వచ్చాను. మరి సార్ చూశాడు, డిఎస్పి సార్ చూశారు. సార్ ఆ సార్ చూశాడు. ఆ కాగితాలు ఎంఆర్ఓకి కలెక్టర్కి పంపాలంట. సార్ నా దగ్గర సంతకం తీసుకున్నారు, కాగితం రాసుకొని నాకు కూడా ఇచ్చారు, ఫోన్లో తీసుకోమన్నారు, తీసుకున్నానండి. ఇది 3 స్టేర్ల బిల్డింగ్ అండి, 3 స్టేర్ల బిల్డింగు. ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సార్ ఉండేది, డిఎస్పి సారు. ఇక్కడే కంటిన్యూ అంట ఉండేది ఆఫీసు. డిఎస్పి ఆఫీసు కింద ఎన్ని అపార్ట్మెంట్లు అండి ఇక్కడ. మరి వచ్చానండి, పొద్దున వచ్చాను నేను. పొద్దున వచ్చాను, ఎన్ని అపార్ట్మెంట్లు కడుతున్నారు, మొత్తం అపార్ట్మెంట్లే కడుతున్నారండి. అది మాది భూమి సమస్య కాబట్టి అది సిమ్ముల కేసు అమ్మ. మేము చేసేది ఏం లేదు, ఇది ఎంఆర్ఓ చేయాలి, కలెక్టర్ గారు చేయాలి. మరి సీఎం గారు మాకు పంపించారని చెప్పేసి అంటున్నారు. మరి నాకు ఫోన్ చేసి అమ్మ నువ్వు సంతకం చేస్తే మేము వాళ్ళకి పంపించేస్తాము అని చెప్పేసి అంటే, నేను పిలిస్తే 3 రోజు నుంచి ఒకటే వర్షం అయిపోతుందండి, అంత రాలేకపోతున్నాను నేను. మరి ఇప్పుడు వచ్చాను, పొద్దు నుంచి కూడా చినుకులేను, వర్షం పడుతూనే ఉంది. వచ్చాను. ఇదిగో సార్ ఆ బిల్డింగు సార్, ఫస్ట్ ఫ్లోర్. అది 3 స్టేర్ల బిల్డింగు, ఫస్ట్ ఫ్లోర్లో. అంటే 4 ఉంది, కింద నుంచి అయితే 4, కింద హాల్ కాబట్టి 3 ఫ్లోర్లు కనపడుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోను ఆ బిల్డింగ్ అండి. వచ్చానండి. ఇది మంగళగిరి బైపాస్, రత్నాల చెరువు. ఎంత ఇబ్బంది పడ్డానండి నేను వచ్చేటప్పుడు. అసలు ఎంతమందిని అడ్రస్ అడుగుతుంటే సరి చెప్పట్ల. మరి ఆఫీస్ నుంచి ఆ సార్ ఫోన్ చేస్తుంటే మరి ఆ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళకి చేసి నేను అడ్రస్ కనుక్కొని రావాల్సి వచ్చింది అడిగి. మరి మంగళగిరి నుంచి ఒక ఆటో అడిగితే 100 రూపాయలు అడిగాడండి. 100 రూపాయలు అడిగితే నేనేం చేశానండి, ఇంటికాంచి మరి డబ్బులు లేవు సమయానికి. మరి ఆయన ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నాడు, రావాల్సిందని చెప్పానంటే నేను ఒక 100 రూపాయలు 120 రూపాయలు ఉన్నాయండి, అవి తీసుకొని వచ్చాను. కొట్లో మరి 4 రోజు నుంచి వర్షాలు కాబట్టి బేరాలు లేవు సరిగా, మరి ఇబ్బందిగా ఉందండి. మరి డబ్బులు లేవు చేతిలో. ఒక 120 రూపాయలు పోగు చేసుకొని వచ్చానండి ఎట్టగట్ట. మరి వచ్చాను. ఈ అడ్రస్సు చెప్పడానికి ఎంత బాధపడ్డామో, ఎందుకంటే ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. అది కొత్తగా పెట్టారు అక్కడ. ఇది డిఎస్పీ ఆఫీసు కొత్తగా పెట్టారండి ఈ బైపాస్లో అంటే ఎక్కడంటే జనసేన ఆఫీసు ఇవ్వకడే. ఆ ఆఫీస్ దాటి ఇక్కడికి వచ్చేయాలండి, విజయవాడకి వచ్చేసేయాలి. ఇది విజయవాడ వెళ్ళే రూట్ అండి, విజయవాడకి వెళ్ళే రూట్ ఇది. మరి వచ్చానంటే బస్సు ఎక్కి వచ్చా, 47 బస్సు ఎక్కా. అది ఎక్కితే ఎక్కడ తీసారంటే వాళ్ళు రత్నాల చెరువు అవకడేపుని దించారండి. అవకడేపు తీస్తే మరి వంతెన కింద నుంచి వచ్చేసరికి అదుకోండి వచ్చేసాయండి. మెయిన్ రోడ్లోకి వచ్చాను. ఈ బజార్ అండి, ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఈ బజార్లోకి వెళ్ళాలండి. ఇదిగండి, ఎందుకంటే ఎవరైనా రాటాకి అడ్రస్ తెలితే చెబుతానండి. అక్కడ చూసి ఎవరైనా రాటాకి కూడా ఇదిగోండి, అక్కడ రారీ ఉంది చూసారండి. ఆ రారీ దగ్గర కారు ఉంది, ఆ 2 కార్ల దగ్గర అండి ఆఫీసు డిఎస్పి గారిది. అంటే మంగళగిరికి తాడేపల్లికి సంబంధించింది అన్నమాట డిఎస్పి గారు. ఈ అడ్రస్ అడుగుతుంటే ఎంతమంది కూడా డిఎస్పి అంటే డిఐజీ చెబుతున్నారు. డిఐజీ అంటే అది అటుపక్క అండి, అది అటుపక్క. అది డిఐజీ అంటే పెద్దది ఆఫీస్, అది అటుపక్క. ఇది డిఎస్పిది. వీళ్ళు ఏమంటున్నారంటే సిమ్ముల కేసులు అమ్మ, ఇది మేము చేసేది ఏమి లేదని చెప్తున్నారు. మరి వాళ్ళకి మాకెందుకు పంపుతారంటే నాకేం తెలుసు సారు, నేను అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర నాకు న్యాయం జరగలేదు, కలెక్టర్ గారికి న్యాయం జరగలేదు కాబట్టి నేను సీఎం దగ్గర, చంద్రబాబు దగ్గర, లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర నేను పెడుతున్నానండి. ఒక అర్జీ రాజకీయాలు నేను పెడుతున్నాను. మరి ఇక్కడ పంపించారు నాకు తెలియదుగా సార్ అంటే, అమ్మ నువ్వు రావాల్సిందేను, నువ్వు వచ్చి మాకు మరి కాగితం చదివిస్తాము, నువ్వు చూసి మరి దానికి మేము రిటర్న్ వాళ్ళకి పంపుతావమ్మా, దానికి మేము నువ్వు సంతకం చేయాలన్నారు. సార్ గతంలో ఎట్లా జరిగింది సార్, నాకు మోసం జరిగింది,
ఎన్నోసార్లు ఎంఆర్ఓ మరి నాకు సంతకాలు తీసుకొని నాకు అడ్డం తిరిగారు సార్ వాళ్ళు, మోసం చేశారు. అట్లా మోసపోయాను సార్, నా భయం వేస్తుంది అంటే ఏం లేదమ్మా. డిఎస్పీ గారు చూశారు, డిఎస్పీ గారు చూసి మాట్లాడేమనంటే, అమ్మ మీ భూమి మేము తీసుకోవట్లేదు, ఈ కాగితం చదువు ఒకసారి చదివించుకో, ఈ కాలంటే నీకు కూడా ఇస్తాం పేపర్ అని చెప్పేసి అన్నారు సార్. నేను ముందు పెట్టనన్నా, ఏళ్ళు మొత్తగా సంతకంగా చేయనన్నా. చేయనంటే ఆ సార్ అన్నాడు, చేయపోతే ఎట్టమ్మా, చేయపోతే మేము ఎట్టమవుతామని చెప్పి అన్నారు. అందువల్ల నేను చేశాను, ఏళ్ళు ముద్ర వేసాను. ఆ కాగితాలు కలెక్టర్కి మరి ఎంఆర్ఓ గారికి పంపిస్తారంట. ఇదిగోండి ఆ బజార్లోంచి వెళ్ళాలండి, డిఎస్పీ ఆఫీస్ అండి. కొత్తగా పెట్టారు దీన్ని, అంతకుముందు వడ్లపూడి సెంటర్లో ఉండేది. ఇది మంగళగిరి వడ్లపూడి సెంటర్లో ఉండేదన్నమాట. ఆ టైపున ఇది బైపాస్ హైవే అండి, ఇది హైవే విజయవాడకి వెళ్ళే హైవే. ఇది ఈ ధరకు వచ్చేయాలి, ఆ దాని నుంచి ధరకు వచ్చేయాలండి. మంగళగిరి దాని నుంచి ఒకటి ఎప్పుడు రావాలి అంటే జనసేన ఆఫీస్కి వెళ్ళి రావాలండి. అదే ముందుకెళ్తే జనసేన ఆఫీస్ ఎక్కడో కనపడుతుందండి బిల్డింగు, కొత్త బిల్డింగు, అది జనసేన ఆఫీస్ అండి. చాలా దూరం వెళ్ళాలండి. ఇది రత్నాల చెరువు. ఇంకా ఇక్కడ మాట ఆఫీసు, ఇవన్నీ పొలాలండి, ఇవన్నీ కూడా పొలాలు. అదే కొత్తగా కడుతున్న బిల్డింగ్ అండి, అది దాని పక్కదండి డిఎస్పీ ఆఫీసు పక్కన. అంటే అది అద్దెకి రెంట్ తీసుకున్నారంట, ఇంటికే. చూడండి మా పెట్టే వీడియోలు చూడండి, మరి చాలామంది చూస్తున్నారు. మంచి వీడియోలు తీస్తున్నామని చెబుతున్నారు, మంచిగా చేస్తున్నాను. ఆటో వెళ్ళిపోయింది, ఆటో ఆపలేకపోయాను నేను. అయ్యా వర్షం కూడా వస్తుందండి, వర్షం తగ్గట్లేదు. మరి తుఫాన్ అంట, తుఫాన్ అంటేనే మనకు వానలు, లేకపోతే మామూలుగా వానలు ఉండవు. తుఫాను పడితేనే వానలు వస్తూ ఉంటాయి, లేకపోతే రావు. చూడండి మంచి వీడియోలు పెడుతున్నాను. మరి భూమి సమస్య కాబట్టి వీళ్ళు నన్ను ఒత్తిడి చేశారు, పోలీస్ స్టేషన్ వాళ్ళు రమ్మని. మరి అది డిఎస్పీ వాళ్ళు, మరి ఎస్సీ దగ్గర కానీ వాళ్ళు ఏమంటారంటే, ఇది మేము చేసేది కాదమ్మా, ఈ పనులు ఇవి మేము చేసేది కాదు. కలెక్టర్ గారు, ఆర్డీ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు